వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆరంభోత్సవం ఏదైతే ఉందో అది దేశవ్యాప్తంగా చర్చనీయమైంది. చాలా అంగరంగ వైభవంగా జరిగింది. సరే, అందులో మన కక్కుర్తి కూడా మనం మాట్లాడుకున్నాం. అది పక్కన పెట్టేస్తే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకి ఒక గేట్వే. ఎస్, వాస్తవంగా ఒక గేట్వే. గేమ్ చేంజర్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఏమైనా పెట్టచ్చా దానికి అంటే వన్ ఆఫ్ ది గేమ్ చేంజర్ అనొచ్చు, కానీ పూర్తి స్థాయిలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే గేమ్ చేంజర్ అని చెప్పడానికి లేదు. బట్ అదే వేదిక మీద ఒక చాలా గ్రాండ్యూర్గా జరిగినటువంటి అదే వేదిక మీద చాలా సైలెంట్గా జరిగినటువంటి మరొక కార్యక్రమం, ఈరోజు దాకా మనం కూడా మాట్లాడుకున్నటువంటి ఇంకొక కార్యక్రమం మొత్తం నవ్యాంధ్ర పారిశ్రామిక భవిష్యత్తుకి మరింత కీలకంగా నిలిచింది. ప్రధాని నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం తర్లువాడలో ఏర్పాటు చేయబోతున్నటువంటి ఏఎస్ఐపి టెక్నాలజీస్ సెమీ కండక్టర్ ఓఎస్ఏటి అసెంబ్లీ ప్యాకేజింగ్ అండ్ టెస్టింగ్ యూనిట్కి వర్చువల్గా శంకుస్థాపన కార్యక్రమం చేశారు కదా. ఆంధ్రప్రదేశ్ని భారతదేశపు సెమీ కండక్టర్ మ్యాప్ మీద సగర్వంగా నిలబెట్టే చారిత్రాత్మకమైనటువంటి శంకుస్థాపన కార్యక్రమం అది. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద దక్షిణ భారతదేశంలో ఆమోదం పొందినటువంటి తొలి సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ అండ్ టెస్టింగ్ ప్రాజెక్ట్ ఇదే కావడం దీని ప్రత్యేకత. మొత్తం 2,500 కోట్ల రూపాయల పెట్టుబడి. సో దీంతో స్టార్ట్ అవుతున్నటువంటి ఈ ప్రాజెక్టు మొత్తం తొలి దశలో 30 ఎకరాల్లో 460 కోట్ల పెట్టుబడితోటి నిర్మాణం అవుతుంది. అలాగే దక్షిణ కొరియాకు చెందినటువంటి సాంకేతిక భాగస్వామి ఈ ప్యాక్ట్ దీని సహకారంతో ఏర్పడుతున్న ఈ యూనిట్లో ఏడాదికి 96 మిలియన్ చిప్లని అసెంబ్లీ, ప్యాకేజింగ్ అండ్ టెస్టింగ్ ఇవి చేయబోతున్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్స్, హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, హై స్పీడ్ కమ్యూనికేషన్ ఇలాంటి భవిష్యత్తు సాంకేతిక రంగాలకు అవసరమైనటువంటి అత్యాధునిక చిప్పుల తయారీ ప్రక్రియలో ఇది చాలా కీలకమైన పాత్ర పోషించబోతోంది. ఈ ప్రాజెక్టు విలువ కేవలం ఒక పరిశ్రమ ఏర్పాటుతో ముగిసిపోదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ప్రస్తుతం భారతదేశం ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉపయోగిస్తున్నటువంటి చిప్పుల కోసం విదేశాల మీదే ఎక్కువగా ఆధారపడుతున్నాం. ముఖ్యంగా తైవాన్ లాంటి దేశాలు కావచ్చు, వియత్నాం మేబీ తక్కువ అవచ్చు. తైవాన్ అయితే చిప్పులకు సంబంధించి, ఎందుకంటే మొన్న కూడా చూసాం, వాళ్ళు ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఎంతో కోటో సమ్వేర్ నియర్ ఈ చిప్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు, సెమీ కండక్టర్లో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి పనిచేసే చోట వాళ్ళందరికీ కూడా బోనస్లు ఇచ్చారు. అయితే ఒక కండిషన్ పెట్టారు అక్కడ, వచ్చే 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల పాటు మీరు కంపెనీలోనే పని చేసేటట్టయితేనే ఈ బోనస్ ఇస్తామని. అంటే దానికి సంబంధించి ఎలా ఉంది అనేది అందరికీ తెలిసిందే. చాలా ఇబ్బడిముబ్బడిగా లాభాలు కూడా వచ్చాయి. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అలాగే జరిగింది. అండ్ మ్యాన్ పవర్ కొరత ఉంది అన్నారు. దాన్ని కూడా రిక్రూట్ చేసుకోవడానికి, అలాగే నిపుణులని వాళ్ళతోటే ఉంచుకొని వేరే కంపెనీలకు వెళ్లకుండా చేయడం కోసం చేసినటువంటిది అది. సో అలాగా తైవాన్ లాంటి దేశాల నుంచి, మిగతా దేశాల నుంచి ఈ చిప్లు మ్యానుఫ్యాక్చరింగ్కి, అలాగే అక్కడి నుంచి మనకి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవడానికి కూడా ఆధారపడుతున్నాం కదా దానివల్ల. సో ముఖ్యంగా ఇక్కడ చిప్ అసెంబ్లీ, అలాగే ప్యాకేజింగ్, టెస్టింగ్ దిశలకే మొత్తం తయారీ వ్యయంలో 30-40% దాకా ఖర్చు అవుతుంది. అలాంటి సమయంలో విశాఖపట్నం లాంటి ప్రాంతంలో ఈ యూనిట్ అందుబాటులోకి రావడం వల్ల మన దేశానికి సంబంధించి దేశీ సెమీ కండక్టర్ సప్లై చైన్ అనేది బలోపేతం అవుతుంది. అలాగే దిగుమతుల మీద ఆధారపడడం కూడా తగ్గుతుంది. అంతేకాకుండా ఐఐటి తిరుపతి, ఐఐటి హైదరాబాద్ వీళ్ల భాగస్వామ్యంతో నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రపంచ స్థాయి సెమీ కండక్టర్ నిపుణులని కూడా తయారు చేసే దిశగా ఇక్కడ అడుగులు పడుతున్నాయి. అంటే కేవలం ఇక్కడ ఒక యూనిట్ని ఎస్టాబ్లిష్ చేయడం మాత్రమే కాదు, దానికి సంబంధించి నిపుణులు కూడా, వాళ్ళని కూడా తయారు చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అంటే ఇండస్ట్రీ ఒకవైపున నిర్మాణం మొదలుపెట్టింది, అయ్యేలోపు నిపుణులు వస్తారు, ప్రొడక్షన్ ఇమ్మీడియట్గా స్టార్ట్ అవుతుంది. అది కూడా ఏంటి, కేవలం వీళ్ళ దగ్గర పనిచేయడానికి మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడైనా సరే ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో పనిచేసేదానికి సంసిద్ధంగా ఉండేలాగా నిపుణులను ఇప్పుడు తయారు చేయబోతున్నారు. అలాగే ఉపాధి పరంగా కూడా తొలి దశలోనే 1000కి పైగా ప్రత్యక్షమైనటువంటి హైటెక్ ఉద్యోగాలు, 1600కి పైగా పరోక్ష ఉపాధి అవకాశాలు. సో భవిష్యత్తులో మరొక 2,000 కోట్ల రూపాయల అదనపు పెట్టుబడితో 2.5D, 2.5D, 3D అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్ టెక్నాలజీ వీటి వైపు కూడా విస్తరించే ప్రణాళికలు వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. అంటే 460 కోట్ల పెట్టుబడితోటి మొదటి దశలో దాదాపు 2,600 మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి అవకాశాలు కలుగుతూ ఉంటే, ఇక 2,000 కోట్ల అదనపు పెట్టుబడి పెడితే ఎంతమంది వస్తాయనేది మీ ఊహకే వదిలేస్తున్నారు. సో ఈ 10,000 మంది ఉన్నారనుకుందాం, 10-15 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని అనుకుందాం. ఈ 15,000 మందికి ఉద్యోగాలు వస్తే ఎంతమంది బ్రతుకుతారు? 15,000 కుటుంబాలు కూడా బ్రతుకుతాయి. ఆ కుటుంబాల మీద జీవనాధారమైనటువంటి మిగతా ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా బతుకుతాయి.
అలాగే ఒక ఇండస్ట్రీ ఒక ఎకోసిస్టమ్ని అక్కడ బిల్డ్ చేస్తుంది. సో భోగాపురం అనేది ఆ విమానాశ్రయం ఉత్తరాంధ్రని ప్రపంచానికి దగ్గర చేసింది, లేదు ప్రపంచాన్ని ఉత్తరాంధ్రకి దగ్గర చేసింది అనుకోవచ్చు. కానీ ఈ సెమీ కండక్టర్ ప్లాంట్ ప్రపంచ హైటెక్ పరిశ్రమలని ఉత్తరాంధ్రకి తీసుకొచ్చే ఒక పునాదిగా ఇది నిలవబోతోంది. ఒకటి కనెక్టివిటీకి ప్రతీక అయితే మరొకటి భవిష్యత్తు పారిశ్రామిక విప్లవానికి నాంది. ఈ రెండు కలిసే విశాఖ భోగాపురం ప్రాంతాన్ని రాబోయే దశాబ్ద కాలంలో భారతదేశంలోని అత్యంత కీలక టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లలో ఒకటిగా తీర్చిదిద్దే శక్తిని కలిగి ఉన్నాయి. ఇది కాదా గేమ్ చేంజర్ అంటే? బట్ దీని గురించి చాలా తక్కువగా మాట్లాడుకున్నాం. 1-2 సందర్భాల్లో ప్రస్తావించాం సెమీకండక్టర్ ఇండస్ట్రీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అవకాశాలు ఏంటని. బట్ ఇప్పుడు గర్వంగా చెప్పుకోవచ్చు, భారతదేశానికి సెమీకండక్టర్ ఇండస్ట్రీలో ది బెస్ట్గా నిలిచేటువంటిది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.